మరి నువ్వు చంపొచ్చుగా, చంపలేదు. మళ్ళీ ఎందుకు కుళ్ళు? ఇంకా దావీదంటే కుళ్ళు. ఇంకా సంపాలని ఎంటపడ్డాడు, చివరికి చచ్చాడు. అసూయ మనల్ని చంపుతుంది. అది శరీర సంబంధమైన బుద్ధి. అది కొంచెం బుద్ధి అది అంటారు కదా. అసూయ ద్వారా కలహం వస్తుంది, అసూయ ద్వారా నష్టం వస్తుంది, అసూయ ద్వారా రకరకాల అపాయములు వస్తాయి కదా. సంబంధి రక్షణ పొందుతాడు కానీ పిల్లోడుగా ఉంటాడు. కలహప్రియ అసూయ ఉంటుంది, బలహీనంగా ఉంటాడు కదా. సో మీరు రక్షణ పొందారు, ఈ లక్షణాలు ఉంటే పరీక్షించుకో. ప్రభా, నేను బలలో పాల్పొందుతున్నాను, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, ఇది తీసేయి. ఉంటాయండి, నాకు కూడా ఉండే. మనలో ఎవరికి లేవు అనుకోవద్దు, మనం అందరం మనుషులమే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాయ్యా నాకు ఇది ఉంది తీసేయి అంటే నెమ్మదిస్తా. ఈ సమయంలో ఏ అంటే చాలు ఇస్తాడు, అంతే. మనకు అవసరమైన చాలు, అవసరమైనప్పుడు ఇస్తాడు కనుక కదా. మంచం ఉన్నంతే కాలు చెప్పలే, ఇంత పెద్దగా కావాలంటే మళ్ళీ మొత్తం నీ కాళ్ళంతా పోతాయి. అంటే మన జీవితాల్లో తృప్తి అనేది శరీర సంబంధి అయిన విశ్వాసులుగా ఉండకూడదు. సో ఇది రెండో మనుషుడు కదా. మొట్టమొదటి మనుషుడు ఎవరు? ప్రకృతి. వీడికి రక్షణ ఉండదు, అన్నీ ఉంటాయి కానీ చివరికి ఎక్కడ పోతాడు? నరకానికి. ఇప్పుడు రెండో వాడు ఎవడు? శరీర సంబంధి అయిన మనిషి. ఉదాహరణలు చాలా ఉన్నాయి. లోతుల గురించి చదువుకుంటే, సౌలుని గురించి చదువుకుంటే అక్కడ శరీర సంబంధి అయిన విశ్వాసిగా ఉంటాడు, రక్షణ పొందుతాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు. కానీ లోకమంతా ఎట్లా ఉంటాడంటే శరీర సంబంధమైన కోరికల మీద ఉంటాడు, లోక సంబంధమైన కోరికల మీద ఉంటాడు. దేవుని మీద ఉండదు ఆయన మనిషికి మనసు కదా. రెండో మనిషి శరీర సంబంధి. మూడో మనిషి ఎవరు? ఆత్మ సంబంధి అయిన మనిషి కదా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రాహాం. ఏమండి? ఏ పేరు? అబ్రాహాం కదా. అబ్రాహాంకి ఒక పేరు ఉంది, దేవునికి స్నేహితుడు కదా. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము మనం అక్కడ చూస్తే 13వ వచనంలో దేవుని నీ స్నేహితుడైన అబ్రహాము అని యెహోషువపాతు ప్రార్థన చేస్తాడు. తర్వాత 2వ వచనము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 41వ అధ్యాయం 8వ వచనంలో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. తర్వాత కొత్త నిబంధనలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుని స్నేహితుడైన అబ్రహాము. ఎవరంటే అబ్రహాము? దేవునికి స్నేహితుడు. ఎందుకు దేవునికి స్నేహితుడు అయ్యాడు? అతడు ఆత్మానుసారుడు. ఆత్మానుసారుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతాడు. శరీరానుసారుడు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతాడు. ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమునై, శరీరానుసారమైన మనసు మరణం కదా. శరీరానుసారుడు దేవుని సంతోషపరచుడు, దేవునికి లోబడడు, ఎంత మాత్రం లోబడడు. అయితే ఆత్మానుసారుడు అబ్రహాం ఉన్నాడు చూసారా, ఆయన ఆత్మ సంబంధి, దేవునికి స్నేహితుడు. ఎలాగ ఆయన ఆత్మ సంబంధి అయినాడు అంటే 7 విషయాలు ఉన్నాయి కదా. ఈ 7 సంగతులు మీకు టూకీగా చెప్పేస్తా. మొట్టమొదట అబ్రహాము దేవుని మాట విధేయత చూపేవాడు, దేవునికి విధేయత చూపించేవాడు. ఎవరు? అబ్రహాము. దేవుని మాట విన్నాడు అబ్రహాము. దేవుడు అబ్రహామా లే, ఇక్కడి నుంచి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు అన్నాడు కదా. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 22వ వచనం. అక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, విధేయత చూపించాడు అబ్రహాం. దేవుడు చెప్తే ఏం చేసేవాడు? విధేయత చూపించు. దేవుడికి విధేయత చూపిస్తే నువ్వు ఆత్మీయుడు, దేవుడి వాక్యానికి లోబడితే నువ్వు ఆత్మీయుడు. కనుక నువ్వు విధేయత లేదు అంటే నీ జీవితంలో నువ్వు ఆత్మీయుడు కావు. అబ్రహాము దేవునికి విధేయత చూపించేవాడు. రెండవది అబ్రహాము దేవుణ్ణి ఆరాధించేవాడు కదా. అబ్రహాము
ఎక్కడికి వెళ్తే దేవుడు పలానా దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళాడు. ఏం చేశాడు? బలిపీఠము కట్టినాడు కదా. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడం అంటే అర్థమైందంటే అక్కడ రెండు భావాలు ఉంటాయి. ఒకటి పాపాలు క్షమాపణ గుర్తుగా బలిపీఠం. రెండవది దేవుణ్ణి నా పాపాలన్నీ క్షమించావయ్యా కాబట్టి నీకు వందనాలు ఆరాధన కదా. కనుక కల్వరి శిలువ అనేది బలిపీఠం కదా. మన జీవితాల్లో పాప క్షమాపణ కలిగి ఆరాధించే బిడ్డలంగా ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా దేవుణ్ణి ఆరాధించడం మానకూడదు. కనుక అబ్రహాము తను దేవునికి బలిపీఠం కడుతున్నాడు. తన ఇంట్లో బలిపీఠం ఉంది కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. అయితే లోతు ఇంటిలో బలిపీఠం లేదు. ఉందా? ఎక్కడ మీరు బైబిల్ చూడగలరా? చూస్తే కనబడదు లోతు బలిపీఠం కట్టాడు అని. కానీ లోతు దోచుకొనబడ్డాడు. శత్రువులు ఆయన ఆస్తిని, ఆయన దానికి కలిగిన దాన్ని అందరినీ తీసుకెళ్ళిపోయారు. చివరికి లోతు ఆస్తి సొదొమ గొమొర్రాలో కాలిపోయినట్లుంది. కానీ అబ్రహాము చక్కగా ఉన్నాడు. ఎందుకు అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు. రెండవది. తర్వాత మూడవది, అబ్రహాము తప్పిపోయాడు. అబ్రహాం ఏమయ్యాడు? తప్పిపోయి పడిపోయాడు. కానీ మరలా నిలబడ్డాడు, సమకూర్చబడ్డాడు కదా. ఐగుప్తుకు పొమ్మని దేవుడు చెప్పలే. ఆయన కరువు వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా ఏమయ్యాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడ అనేక శ్రమలు తెచ్చుకున్నాడు, బాధలు వేదనలు తెచ్చిపోయాడు, ఆత్మీయంగా తప్పిపోయాడు. అయితే తప్పిపోయిన స్థితిలో ఉండకుండా మరలా ఆదికాండం 13వ అధ్యాయంలో తాను ఎక్కడ మొదటి బలిపీఠం కట్టాడో అక్కడికి వచ్చాడు. మరలా ఆడకొచ్చి అయ్యో నేను తప్పిపోయానయ్యా, నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకొని సమకూర్చబడ్డాడు. నీతిమంతుడు పడిపోయినా 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. ఒకవేళ పడిపోతాం, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, శరీరంతో ఉన్నాం కాబట్టి పడిపోతాం. కానీ పడిపోయినట్లుగానే ఉండిపోకూడదు కదా. పడిపోయినట్టుగా ఉండిపోతే పందిగా అంటాం, తిరిగి లేస్తే గొర్రె అంటాం. పందిని ఒక శుభ్రమైన ఆ యొక్క రూమ్లోకి తీసుకొచ్చి ఆ యొక్క రూమ్లో పెట్టి ఒక పనివాడిని పెట్టి ఒక శాస్త్రం పెట్టినాడు. ఆ పందిని పట్టుకొని పనివాడిని పెట్టి ఆ శుభ్రంగా రోజు ఆ పనివాడి చేత ఒక మంచి సువాసన వచ్చే ఆ సబ్బు తీసుకుని ఆయన స్నానం చేపించి ఉదయం సాయంత్రం మంచి భోజనం పెట్టించాడు. దానికి బట్టలు కూడా కుట్టించాడండి. 6 నెలలు అట్లా చేశాడు. 6 నెలలు అట్లా చేసిన తర్వాత బయటికి తీసుకెళ్ళాడట. గొలుసు కట్టి బయటికి తీసుకెళ్ళాడు. దూరం దూరం తీసుకెళ్తా ఉంటే అక్కడ ఒక స్థలం దగ్గర బురద కనపడింది. పందికి బురద కనపడగానే ఆ బెల్ట్ దొడుచు లాగేసుకొని వెళ్ళి ఆ బురదలో పడుకుంది. ఏంది పంది స్వభావము? ఇప్పుడు 6 నెలలు సబ్బు పెట్టి కడిగాడు, ఫ్యాన్ రూమ్లో పెట్టాడు, కానీ మారిందా? స్వభావం మారిన. అదే గొర్రె ఉందనుకోండి, చిన్న కాలికే బురద అయితే అరుస్తూ ఉంటుంది కదా. అయ్యా నాకు కాలికి బురద అయింది, కడుగు, కాపరి దగ్గరికి వెళ్తుంది, కడుగు కడుగు అంటది కదా. సో అబ్రహాము పడిపోయినా కూడా ఏమయ్యాడు? తిరిగి లేచాడు. అది ఆత్మీయుడి లక్షణం. మొదటిది ఏంటి? అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు, విధేయత చూపించాడు. రెండవది ఆరాధన చేస్తా వచ్చాడు, బలిపీఠం కట్టి. మూడవది పడిపోయినా తిరిగి లేచాడు. అబ్రహాము నాలుగవది సమాధానం కోరుకునేవాడు. 13వ అధ్యాయంలో అక్కడ లోతు కాపరులకి అబ్రహాం కాపరులకి ఏమొచ్చింది? కలహం వచ్చింది. కలహం వస్తే ఇక్కడ పెద్దోడు ఎవరు? అబ్రహాము. చిన్నోడు ఎవరు? లోతు. కానీ అబ్రహాం ఏమంటాడంటే, ఒరే నీకు నాకు ఏముండకూడదు, కలహం ఉండకూడదురా. ఓ నువ్వు నీకే ఛాన్స్ ఇస్తానా, నువ్వు ఆ దిక్కు పోతావు పో, నేను ఈ దిక్కు పోతా కదా. సమాధానం కోరుకునేవాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. సమాధానం కోరుకుంటున్నావా? సమాధానం చెడగొట్టాలి కయ్యాన్ని కోరుకుంటున్నావా? కళాప్రియుడు కయ్యాన్ని కోరుకుంటాడు,
కోపోద్రుడికి కయ్యాన్ని కోరుకుంటాడు, ఆ యొక్క పేరాస గలవాడు కయ్యాన్ని కోరుకుంటాడు. అయితే అబ్రహాము సమాధాన ప్రియుడు, సమాధానకర్త. ఆత్మ సంబంధి అయిన మనుషులు కలిగి ఉండే 4వ లక్షణము సమాధానకర్త. తర్వాత 5వ లక్షణం ఏంటంటే అతిథి ప్రియుడు అబ్రహాం కదా. 18వ అధ్యాయం 1వ వచనంలో ఎండవేళ గుడారం దగ్గర నుంచున్నాడు. అయితే 3 మనుషులు వచ్చారు. దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడు, మనుషుల రూపంలోనే వస్తాడు కదా. 3 మనుషులు వచ్చారు ఎవరి దగ్గరికి? ఆ దారిని పోతున్నాడు. అప్పుడు అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా రండి అని చెప్పాడు. చెట్టు మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అయ్యా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి, భోజనం సిద్ధపరుస్తాను, చక్కగా తినేసి వెళ్ళండి అని అంటాడు. వెంటనే మందులోకి వెళ్ళి ఒక పనుడికి చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. బైబిల్లో పరిగెత్తుకొని వెళ్ళాడు. అయ్యా ఒక దూడని సిద్ధపరిచి దాన్ని తయారు చేయించి తీసుకురాను. భార్య దగ్గరికి వెళ్ళాడు, శారమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ మనుషులు వచ్చారు, 3 మనుషులు, రొట్టెలు కావాలి అంటే శారమ్మ కూడా రొట్టెలు చేసింది. 3 మానికలు పిండి పిసికి రొట్టెలు, తర్వాత మజ్జిగ, వెన్న, తర్వాత పాలు, తర్వాత సిద్ధపరిచిన మాంసం అంతా తీసుకొచ్చి అక్కడ అంత పరుగున వెళ్ళాడు. అతిథి ప్రియుడు. అదే ఇద్దరు వాళ్ళ 3లో ఒక ఆయన ఆగిపోయాడు. 2 అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? లోతింటికి వెళ్ళారు. లోతింటికి వెళ్తే పొంగని రొట్టెలు చేశారంట, భక్ష్యములా కదా. ఇప్పుడు వచ్చారేంటి వీళ్ళు? ఈయన పని పాట లేదా? పరిశుద్ధులు కానీ, దేవుడి దాసులు కానీ, పెద్దలు కానీ మీ ఇంటికి వస్తే ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. పరుగున నీకు కలిగిన దానిలోని శుభ్రంగా పెట్టు చాలు. లేదు కాదు కదా. కొంతమంది ఎందుకు వచ్చారురా ఇప్పుడు అనుకుంటారు, ఎప్పుడు పోతారురా ఇల్లు. కొంచెం టైం అయిపోతే పోవటం లేదనుకో, లోపల శబ్దాలు వస్తూ ఉంటాయి. పొమ్మనలేక పొగబెట్టినట్టు శబ్దాలు చేస్తూ ఉంటారు కదా. కొంతమంది టీ తాగుతారా అంటారు కదా, చేయటానికి ఇష్టం ఉండదు కదా. కాబట్టి అలా ఉండకూడదు. కొంతమంది తెలియకకే దేవదూతులకు ఆతిథ్యం చేసి ఏం చేశారంటే ఆశీర్వదించబడ్డారు. ఆతిథ్యం చేయాలి. శారమ్మ దగ్గర 3 మానికల పిండి విసికింది. 3 మానికలు అంటే ఏంటి? 6 కేజీలు అంతేనా? ఏమవుడు ఒక మానిక వచ్చి 2 కేజీలు కదా. 6 కేజీలు పిండి విసికింది. లోతు భార్య దగ్గరికి వస్తే అసలు ఆమె అడ్రస్సే లేదు. ఆమె తిట్టుంటుంది బహుశా, నీకు బుద్ధి లేదా, ఇప్పుడు వస్తారా వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నన్ను భోజనం చేయమంట, చల్ నేనేం చేయను పోను అని అనుండి అని వెళ్ళిపోయిందేమో. బహుశా రాయబడలేదు కానీ రాయబడలేదంటే దాని అర్థం అదే అలా. అందుకే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఉంది. లోక సంబంధి ఆమె. అబ్రహాము అతిథి ప్రియుడు. 5వది కదా. 6వది అబ్రహాము ప్రార్థనా వీరుడు. అదే 18వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. చివరి 2వ భాగంలో ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నా తమ్ముడు కుమారుడు లోతు వాళ్ళ కుటుంబం అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్నారయ్యా, నువ్వేమో దానికి తీర్పు తెచ్చిపోతుంది, తీర్పు కింద వాళ్ళని రక్షించవా అని చెప్పి, అయ్యా 55 మంది ఉంటే రక్షిస్తావా, అయ్యా 40 మంది ఉంటే రక్షిస్తావా, అలాగా తగ్గించుకొని ఆ లోతు కుటుంబం కోసం ప్రార్థన చేశాడండి. మనం చేస్తామా? ప్రార్థన చేయాలా? మన ప్రియమైన వారు, మన భర్త ఇంట్లో మగ మనుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు రక్షణ పొందకపోతే ప్రార్థన చేసే భక్తి మనకుందండి. ప్రార్థన వీరుడు అబ్రహాము. చివరిగా 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఇది ఆత్మీయుడు అంటే కదా. ఆత్మీయుడు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన మాట విన్నాడు, లోబడతాడు. 2వది దేవుణ్ణి ఆరాధిస్తాడు, బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. 3వది తప్పిపోయినా తిరిగి సమకూర్చబడ్డాడు, తిరిగి లేచాడు. 4వది సమాధాన
కర్త, కలహానికి కయ్యాలకి కర్తగా ఉండలేదు. 5వది అతిథి ప్రియుడు. 6వది ప్రార్థనా వీరుడు. 7వది అన్ని విషయాల్లో ఆత్మ సంబంధి అయిన మనిషి. సో ముగ్గురు మనుషులు. ఎవరు ముగ్గురు మనుషులు? మొట్టమొదటి మనిషి ఎవరు? ప్రకృతి సంబంధి కదా. ఈ నరకానికే పోదు. నా పంట, నా ప్రాణం, నా ధాన్యం, నా కోట్లు, నా 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 అన్నాడు. చివరికి మొత్తం పోగొట్టు. రెండో మనిషి ఎవరు? శరీర సంబంధి. దేవుడు నమ్ముకుంటాడు కానీ అసూయ ఉంటుంది, కలసం ఉంటుంది, బలహీనం ఉంటాడు, పసిపిల్లలుగా ఎదగాలి. మూడో మనిషి ఆత్మ సంబంధి, అబ్రహాం కదా. కాబట్టి అలాగా మూడో మనిషి జాబితాలో ఉండాలి. రెండో మనిషి జాబితాలోనూ మొదటి మనిషి జాబితాలో ఉండకూడదు. కాబట్టి అతను ఆత్మ సంబంధంగా మనం ఉన్నామా లేవో పరీక్షించుకొని ప్రభు ఈ వాక్యాన్ని దీవించు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకోకముందు దేవుని దగ్గర పరీక్ష చేసుకుందాం. ప్రభావ, నేను ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నాను, లేకపోతే శరీరానుసారమైన మనుషులుగా ఉన్నాను, ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉన్నాను అని దేవుని దగ్గర పరీక్ష చేసుకుందాం. మరి నువ్వు ఏ రీతిగా దేవుని బలలో పాల్పొందాలని ఆశపడుతున్నావు? ప్రకృతి సంబంధమైన మనుషులుగా పాల్పొందే నీకు ఉపయోగం ఉండదు. శరీర సంబంధంగా మనుషులుగా పాల్పొందే నీకు అసలు దేనికి ఉపయోగం? పనికిరాని జీవితం. ఆత్మానుసారమైన జీవితం కలిగి అబ్రహాం మాదిరిగా మరి మనము కూడా దేవుని యొక్క శరీరంలో పాల్పొందితే నీకు చాలా ఉపయోగం. దానివల్ల నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. మరి నువ్వు ఏ రీతిగా నువ్వు బలలో పాల్పొందాలని ఆశపడుతున్నావు? వారికి దేవుని దగ్గర సరి చేసుకొని సరిదిద్దుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరములు, పరిశుద్ధమైన రక్తములు, పావనమైన రక్తములను పాల్పొందవలసిందిగా ప్రభు నామమున నేను మనవి చేస్తున్నాను. దేవుని దగ్గర పరీక్ష చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. దేవా, మరి నేను ప్రకృతి సంబంధమైన శరీరంతో నేను పాలు పొందితే నేను వెలుబాని వాళ్ళే ఉన్నాను. ఈరోజు నా రాత్రి ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మరి శరీరానుసారుడిగా నువ్వు బలలో పాల్పొందితే ఉపయోగం ఉండదు, నరకానికి వెళ్తావు. ఆత్మానుసారుడిగా సరి చేసుకొని సరిదిద్దుకొని సరిచేయబడి దేవుని బలలో పాల్పొందితే దేవునికి సహాయకుడిగా ఉంటాడు. మరి పరలోక రాజ్యం చేర్చేంత వరకు తనతో పాటు నేను కూర్చుని పెట్టుకునేవాడుగా ఉంటాడు. మరి అబ్రహాం మాదిరిగా దేవుని బలలో చేవేస్తావా? శరీరానుసారుడిగా చేవేస్తావా? ప్రకృతి సంబంధమైన వాడిగా చేవేస్తావా? అవకాశాలు దేవుడు మనకు మూడించినాడు. నువ్వు ఏ విధముగా బ్రతికి ఏ విధముగా జీవించి దేవుని యొక్క శరీరంలో పాల్పొందాలని ఆశపడుతున్నావు. సరి చేసుకో, సరిదిద్దుకో, సరైన మార్గాన్ని ఎంచుకో. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మాని మార్చిన వాడు నిన్న నేడే కృతికుడు గొప్పవాడు, మీకు ఎంత వందనాలు. మా గమనానికి తండ్రి ముగ్గురును మాకు పరిచయం చేస్తూ వచ్చినాం, మా గమనం తీసుకొస్తూ వచ్చినాం. ప్రకృతి సంబంధమైన శరీరుడు, మరి శరీరానుసారమైన శరీరుడు, ఆత్మానుసారమైన శరీరం కలిగిన వారు తండ్రి. మరి అబ్రహాం మీరు మా గమనాన్ని తీసుకొచ్చినాం తండ్రి, మీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభావ, మరి మీ బలలో చేయబోతుండగా సహాయపడండి. మేము ఆత్మానుసారులుగా మరి మీ బలలో చేయబోయేటకు సహాయం తెచ్చింది. శరీరానుసారులు శరీర కార్యం మీద మనసు ఉంటుంది, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటుంది సర్వించినాం. కాబట్టి ప్రభావ తండ్రి, మరి ఆత్మ శరీరములకు ఏ విధముగా మీరు తేడాలు చూపిస్తూ వచ్చినారు. మీరు మీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభావ, మరి బలలో పాల్పొందు మరి చేయి వేస్తున్నాం, సాయం తెచ్చింది.
మీకు అనుకూలంగా మీకు యోగ్యంగా మీ పట్ల చేయడానికి సహాయపడమని ప్రార్థిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీరు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుకొని ప్రభు యేసు తన ఇప్పుడు రాత్రి ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పినాం. దేవుని యొక్క శరీరంలో పాల్గొనే వారు మీ కుడి హస్తం మీ తలకి పైకి చూపించండి. దేవుని యొక్క శరీరం మేము ఎదురు తేయబడుతుంది. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని ఎంటివి. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని ఎంటివి. ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనార్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనార్పింతు. తండ్రి పరిశుద్ధమైన దేవ, దేవుని యొక్క శరీరంలో పాల్పొందడానికి మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు. మీకు ఎంతో వందనాలు. మీకు మీ యొక్క రక్తంలో కూడా పాల్పొందడానికి అవకాశం దయచేయమని ప్రార్థిస్తూ యేసుకరమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం మన కొత్త నిబంధన మీ దీనిలో త్రాగినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయించండి. మీరు ఎటును తిని ఈ పాత్రలో త్రాగినప్పుడేలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించదు. కాబట్టి ఎవడు ఐక్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తము గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగుని ప్రభు శరీరం అని వివేచక తిని త్రాగువాడు తను శిక్షావిధిగా తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. మరియు ప్రియకు కొడి హస్తం తరగని పైగా చూపించండి. దేవుని యొక్క శరీరంలో పాల్పొందుకుంటూ వచ్చిన వారు దేవుని యొక్క రక్తంలో కూడా పాల్పొందవలసిందిగా ప్రభు నామమున మమ్మల్ని చేస్తున్నాం.
చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపా సంపూర్ణ మీకు ఎంతో వందనాలు తండ్రి. మధ్యాహ్న కాల సందో ఫిలదెల్ఫియా మీ స్వరకు నుంచి కొన్న సంఘముగా తండ్రి మీరు ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభావ మరి భూమి నాకు వేయబడి పంపి మీరు ఏర్పరచుకున్న ప్రభావ ఇక్కడ సంఘంగా మీరు దీన్ని నిర్ధారించినందుకు మీకు ఎంతో కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాను. ఆకాశము నా సింహాసము, భూమి నా పాదపడి మనకు సెలవిస్తున్నాం తండ్రి. ప్రభావ మరి మీకు ఎంతో కృతజ్ఞత ఆశలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ మరి గడిచిన ప్రభావాన్ని తండ్రి 2 ఆదివారాలు కాపాడి 3వ ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసి తండ్రి ప్రభావ మరి మీ యొక్క కృప చేత మమ్మల్ని తండ్రి మీ శరీరము తినే ఆధిక్యతను, మీ రక్తంలో పొందే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ దినము ఈ ఆదివారం చూడకుండా, ఈ ఆదివారంలో ప్రవేశించకుండా, ఈ ఆదివారంలో మరి ప్రభావం తండ్రి ఎంతోమంది ఈ లోకం విడిచిపెట్టిన వారు కలరు. కానీ మమ్మల్ని అయితే తండ్రి మీ రక్తము రాగడానికి, మీ శరీరము, మీ అమూల్యమైన శరీరము, మీ యొక్క పవిత్రమైన శరీరము తినడానికి మీరు మాకు అనుగ్రహించిన చక్కటి అవకాశం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావం తండ్రి. ఎవరైతే అయోగ్యంగా అక్రమంగా దేవుని బదులు చేవేసి ఉంటే, శరీరానుసారులుగా చేవేసి ఉంటుండే, ప్రకృతి సంబంధులుగా చేవేసి ఉంటే వారిని మరొకసారి సరిచేయండి, సరిదిద్దండి. అబ్రహాములు లేవనెత్తినట్లు మరి ప్రభావాన్ని తండ్రి తిరిగి వారిని లేవనెత్తి సరైన బిడ్డలుగా, ఆత్మానుసారులుగా నీ యొక్క శరీరంలో మరి యొక్క అవకాశం వారికి అనుగ్రహించడం కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుగరించిన ప్రభావం మీకు భద్రపరచడం ప్రార్థన చేస్తున్న దినము చాలామంది ప్రభావాన్ని తండ్రి మరి రాలేని పరిస్థితులు ఉన్నారు. కనుగరించండి. మరి ప్రభావ కొంతమంది జ్వరాలతో, దగ్గులతో బాధపడి ప్రభావ మరి దేవుని మందిరానికి మరి రాలేని పరిస్థితులు ఉన్నారు. కనుగరించండి, సహాయపడండి తండ్రి. మీకు భద్రపరచండి. మరి ఇంకొక ప్రభుత్వం వారికి మీరు అనుగ్రహిస్తే ఈ ప్రభుత్వంలో మరి ఒక ప్రభుత్వంలో వారికి అవకాశం దయచుకుని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావం అనే తండ్రి మీరు కనుగరించండి, సహాయపడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కలు కూడా తీర్చండి. ప్రత్యేకంగా సంఘం అవసరాల అక్కలు కూడా తీర్చుకోవడం ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ప్రభావం మరి మీరే కనికరించండి, సహాయపడండి తండ్రి. ప్రభావం మరి మీ యొక్క కృపకని తీసుకొస్తున్నాం. ఫిబ్రవరిలో ఉన్న దైవజనుల అవసరం పడుతున్నారు. కనికరించండి, సహాయపడండి తండ్రి. ప్రభావం మరి వెంటనే మీరు ఆదరణ తెచ్చుకున్నప్పుడు మనం ఆదరించండి, దయపరచండి. అలాగే ఎప్పుడు ద్వారా ఆయా ప్రాంతాలకు కనబడి సిటీస్లో పంపించబడి దాస్తాన్ని పడి కూడా ఉన్నారు. కనికరించండి. అలాగే మరి మామూలుకి కూడా పంపించిన ప్రభావం తండ్రి మరి ఎప్పుడు మరి 20 కనికరించండి, సహాయపడండి. మరి సేవపరిచిన వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావం మీ యొక్క కృపలో భద్రపరచడం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావం మరి మీరు చేసిన సంఘం చుట్టూ మీకు ప్రకారం దేవుడు కావాలి వచ్చింది తండ్రి. దినము అక్కడ మరి సిపిఎల్ నిలబడ్డ దైవాసం బట్టి కూడా కనికరించండి, సహాయపడండి. మీరే బలంగా వాడుకుని నమ్ముచున్నాం. అలాగే తండ్రి మా ప్రియబిడ్డు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉంటుండగా వారి క్షేమకరంగా వారి గమనిసాలను చేర్చి తిరిగి వారి గమనిసాలను మరి తిరిగి రావడం కూడా కుటుంబ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావం మరి మీరే కనికరించండి, సహాయపడండి రాజు తండ్రి. ప్రభావం మరి యొక్క మందిరం యొక్క జరిపే విశ్వాసం, వారి కుటుంబ అవసరాలు, వాళ్ళ అక్కలు కూడా తీర్చండి. ఎవరైతే బాగా పరిస్థితున్నారో వారు మీరు పుట్టి స్వస్థపరచండి, తాగండి. ప్రభావం ఏంటంటే ఆయా మరి ప్రదేశాల్లో చదువుకున్న ప్రియబిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, సహాయపడండి. మంచి ఎడ్యుకేషన్ వారి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారిని అయితే మరి ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్న ప్రియబిడ్డ పడుతున్నారు. కనికరించిన వారికి వారి యొక్క అవసరాలు వాళ్ళ అక్కలు తీర్చుకుని ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభావ మరి మీరే కుటుంబ భద్రపరచుకుని ప్రార్థన చేస్తాం తండ్రి. మార్పు మందిరాలు కూడా మీరు ఐక్యం చేస్తున్నారు, సమాధానపరచడం మీకు ఎంతో ఉన్నదారు. కుటుంబ భద్రపరచండి. ఇంకా సంపూర్ణులుగా తండ్రి మంచి కుటుంబులుగా తండ్రి. ప్రభావ మరి మంచి ప్రభావం అయితే అబ్రహాము శారా ఏ విధముగా దీవెనపడ్డారు, ఆత్మానుసారులుగా ఉండి ఏ విధంగా వాళ్ళ దేవుడు దీవిస్తూ వచ్చినాడు. అలాగే వారు కూడా అలా ఉండకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా తండ్రి ప్రభావ మరి అలాగే వారి కుటుంబాలన్నింటి కూడా ఉన్నారు. మరొక అవకాశం ఒక దయచేయమని ప్రార్థిస్తుంది. ఇంతవరకు చేస్తూ వచ్చిన మీరు ఉపకారం కూడా నాశనం చేస్తూ మమ్మల్ని తగ్గించుకుని నేను ఆవేశించవచ్చు. యేసు ఘనమైన బిడ్డ ప్రార్థించి వేడుకొచ్చిన నామములో తండ్రి, ఆమేన్.
లేచినబడి పాడుకుంటాం. ఆ సమయంలో మన ఈవులను దేవునికి సమర్పిస్తాం. ఈ పాట పాడుకుంటూ మన ఈవులను దేవునికి సమర్పిస్తాం. పాడుతుంది 191వ పాట. పాత పాట పుస్తకంలో 189. రండి చిన్న దేవుడు. వారి కార్యక్రమాలు గమనించండి. మంగళవారం మనకి చైన్ ప్రార్థన ఉంటుంది కాబట్టి ఆ చైన్ ప్రార్థనలో పాల్పొందవలసిందిగా ప్రభు నామపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి సంఘ ప్రార్థన మనము సాయంత్రం 7 గంటలకి కూడుకుంటాం. బేస్తవారం సాయంత్రం 7 గంటలకి సంఘ ప్రార్థన. అలాగూ శుక్రవారం ఉదయం 10:30 గంటలకి మనం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రతి శుక్రవారము దాంట్లో కూడా పాల్పొందవలసిందిగా ప్రభు నామపేట మనం చేస్తున్నాం. చైన్ ప్రార్థన చేసేవారు ఉదయం 6 నుంచి
మరి 7 గంటల వరకు చేసేవాళ్ళు చెప్పండి, చేయొద్దండి, కరమక్క చేస్తుంది. 7 నుంచి 8 గంటల వరకు చేసేవారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు చేసేవారు. ప్రభుదోస్తమ్మ 8 నుంచి 9 గంటల వరకు చేసేవారు. 8 నుంచి 9 గంటల వరకు. ఎవరెత్తారు చెయ్యి ఎత్తండి. శాంతక్క 9 నుంచి 10 గంటల వరకు. 10 నుంచి 11 గంటల వరకు చేసేవాళ్ళు చేస్తాను. 11 నుంచి 12 గంటల వరకు. 12 నుంచి 1 గంట వరకు. 1 గంట వరకే ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. తిరిగి ఆదివారం మనం 10:30కి ఇక్కడ మనం సమావేశం అవుతాం. అంతవరకు కూడా మీ యొక్క కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో పరిచయ నిమిత్తం ప్రార్థించవలసిందిగా ప్రభు నా బిడ్డ మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకోండి. మోకరించి ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు నామంలో పరిశుద్ధ దినంలో, ప్రభు దినంలో మీ సన్నిధిలో గడిపే ధన్యత ఇచ్చారు. వాతావరణం కొంత అనానుకూలంగా ఉంది. రాలేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా చేయబడిన పరిచయం ముద్రించండి. రాగలిగిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని దీవించి వారి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రభా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు. మీ స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలుగా మేము జీవించి ఈ భూమి మీద మేము మహిమపరిచినట్లు సహాయపడండి. ప్రభా మమ్మల్ని ఆత్మ సంబంధి అయిన మనుషులుగా, అబ్రహాముగా మా జీవితాలను స్థిరపరచండి. మీ స్నేహితులుగా నడుచుకొని భూమి మీద మంచి సాక్ష్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఫిలదెల్ఫియాలో ఉన్న మీ కుటుంబాన్ని, పరిశుద్ధులను బలపరచండి. వారి అక్కర్లు తీర్చండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి ఉద్యోగ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆయా రకాలైన చెప్పుకోలేని సమస్యలతో ఉంచిన వారిని కరుణించి వారి సమస్యలు పరిష్కరించి వారికి నెమ్మది దయచేయండి. ముఖ్యంగా నేను వెంబడించినట్లు సహాయపడండి. మా ప్రియ సోదరుడు బర్నబాసుని బట్టి స్తోత్రాలు. కుటుంబం నేను సేవించి ఆదికి తెచ్చారు. నేను నీ సంఘాన్ని కాయినట్లు, నడిపించినట్లు కావలసిన దైవ జ్ఞానం దయచేయండి, బలపరచండి. తిరిగి ప్రభా ఇలాగా భూమి మీద మా ఆయుష్యు నీ కొరకు జీవించినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ కృపంతటికే స్తోత్రాలు. ఆ యొక్క దాసుని కూడా మరోసారి బిడ్డలతో కలిసి మరి వారితో నాకు ఇచ్చిన ఈ సహవాసం బట్టి స్తుతిస్తున్నాం. నామంలో చేయబడిన పరిచర్యను దీవించి ముద్రించారు. ప్రార్థిస్తూ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సేరు వచ్చిన మనందరికీ, చెందిన సకల పరిశుద్ధులందరికీ సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రోవే స్వస్థపరచు వాడవు, యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రోవే స్వస్థపరచు వాడవు, యెహోవా శక్తి విజయమిచ్చు వాడవు, యెహోవా నిత్య విజయమిచ్చు వాడవు. ఓ అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. అందరికీ ప్రైజ్ లార్డ్.